వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మున్సిపాలిటీలో శ్రీ 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 తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో పూర్తిగా ఈ జాతర ఉత్సవాల్లో ఏదైతే ప్రాచీనమైనటువంటి కళ అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద గుండ్రటి రాళ్లను ఎత్తేటటువంటి పోటీలను నిర్వహించేవారు. అదేవిధంగా పెద్ద పెద్ద బరువైనటువంటి బండరాళ్లను ఎత్తేటటువంటి పోటీలను పెట్టేవారు. అటువంటి సాంప్రదాయాలకు వేదిక అయింది ఈ ఐజా మున్సిపాలిటీలోని తిక్క వీరేశ్వర స్వామివారి జాతర మహోత్సవం అనేది. అక్కడ ఏదైతే ఈ గత కొన్ని ఏళ్లుగా కూడా ఇటువంటి పోటీలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. లావైనటువంటి గుండ్రని రాళ్లతో పాటు సందరాలను ఎత్తేటటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు. అక్కడ పాల్గొనేటటువంటి వారంతా కూడా చాలా టెక్నిక్గా, చాలా చాకచక్యంగా కూడా ఆ బరువైనటువంటి రాళ్లను ఎత్తాల్సి ఉంటుంది. అదంతా కూడా చాలామంది సిటీ కల్చర్ వారు కావచ్చు, మిగతా వారందరికీ కూడా సినిమాలలో మాత్రమే చూస్తుంటారు. కానీ అటువంటిదంతా కూడా అక్కడ రోజువారీ పనిచేసే వారంతా కూడా ఆ పోటీల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఆ పోటీల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆ బరువైనటువంటి గుండ్రని రాళ్లను వారి కాళ్ళపై నుంచి భుజాలపైకి ఎత్తుకోవడం అనేది అక్కడ పెద్ద టాస్క్ అన్నట్టు. ఆ రకంగా ఎవరైతే ఎత్తుకుంటారో వారు ఆ పోటీలో విజేతగా నిలుస్తారు. సో అంతేకాకుండా మరో సందరాలు అనేటటువంటి ఒక రాయి, పెద్ద బరువైనటువంటి పెద్ద రాయికి మధ్యలో చిన్నటి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో చేతి పెట్టేసి ఆ రాయిని పూర్తిగా పైదాకా లేపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ రకంగా ఎవరైతే చాలా ప్రాపర్గా చేస్తారో వారు ఆ పోటీలో విజేతగా నిలుస్తున్నారు అన్నట్టు. సో ఈ రెండు కూడా చాలా ఏదైతే ప్రమాదకరమైనటువంటి పోటీలనే చెప్పవచ్చు. ఎందుకంటే అంతటి బరువైనటువంటి బండరాయిని పైకి లేపిన సందర్భంలో చేతి విరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రాయి కంట్రోల్ తప్పి పైన పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గుండ్రటి రాయిని సైతం పైకి భుజాల పైకి ఎత్తుతున్నటువంటి సందర్భంలో సైతం చాలా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే ఆ పోటీలలో, ఆ ఆటలలో వారికి పూర్తిగా నిష్ణార్థులు అయి ఉండి అందుట్లో పూర్తిగా వారందరికీ కూడా ఎంతగానో అనుభవం ఉంటే కానీ లేపలేనటువంటి పరిస్థితి. ఈ పోటీలన్నీ కూడా ప్రాచీన కాలంలో జరిగేటటువంటి ఈ పోటీలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, ఆ గ్రామస్తులు కానీ జాతరకు వచ్చేటటువంటి వారంతా కూడా చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్టింగ్గా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. అంతటి పెద్దటి బండరాళ్లను ఏ రకంగా లేపుతారు, ఏ రకంగా పైకెత్తుతారు చూద్దామనేటటువంటి ఎంతో ఆసక్తితో ఈ పోటీలన్నింటినీ కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగిరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.